నమస్తే. ధర్మం కోసం నిటారుగా నిలబడిన నికార్సైన వ్యక్తి. అన్ని మతాలను గౌరవిస్తాడు, స్వధర్మాన్ని ఆచరిస్తాడు. సనాతన ధర్మాన్ని మట్టి కర్పిస్తానంటే తాట తీస్తానంటాడు. హిందూ విశ్వాసాల పట్ల శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ఉన్నాడు. తాను ఓ వర్గానికి చెందిన వ్యక్తిని కాదంటున్నాడు. మెజారిటీ వర్గీయులే తనవారంటున్నాడు. రాజకీయంగా బలమైన శక్తిగా మారాలనుకుంటున్నాడా? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తానెందుకు భుజానెత్తుకున్నాడు? చెగువేర పోరాట స్ఫూర్తితో సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడా? జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రూట్ మార్చుకున్నాడంటే అవుననే అంటున్నారు కొందరు విశ్లేషకులు. పవన్ ఇప్పుడు తనకిష్టమైన నయా రూట్లో వెళ్తున్నారంట. ఇప్పటి వరకు రాజకీయ పంథాను ఎంచుకున్న పవన్ ఇప్పుడు సరికొంత పంథాలో ముందుకు వెళుతున్నారు. యావత్ భారతావరిని కుదిపేసిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంతో పవన్ ఆలోచనలో పెద్ద మార్పే వచ్చింది. కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాచలపతి లడ్డు ప్రసాదం కల్తీ అయిందని పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో ఆయన వారాహి రథాన్ని పొలిటికల్ రూట్ నుంచి ఆధ్యాత్మిక రూట్కు మళ్లించాడు. ఏకంగా సనాతన ధర్మం పరిరక్షణ అనే సరికొత్త ఎజెండాను ఎంచుకొని ముందుకు వెళుతున్నాడు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధమని చెప్పడంతోనే పవన్ తన నయా రూట్ ఏంటనేది అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున 2008లో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశాడు పవన్. కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు చిరంజీవి. దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరమయ్యాడు. తిరిగి 2014లో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు పవన్. సినీ ఇండస్ట్రీలో అశేష ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా పవన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గలేదు. పొలిటికల్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు, ఆరోపణలు. కొందరైతే ఏకంగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అయినా పవన్ ఎక్కడా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇస్తూ దశాబ్ద కాలం పాటు పార్టీని నడుపుతూ వచ్చి గత ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. ఏకంగా 21 సీట్లలో పోటీకి దిగి అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో జనసేన అభ్యర్థులను గెలిపించి 100% సక్సెస్ రేటుతో గత రాజకీయ రికార్డులను బ్రేక్ చేశాడు జనసేనాని. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుపొందడంతో పవన్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ విజయం తన బాధ్యతను మరింత పెంచిందని, సమాజంలో ధర్మాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా తాను ఆచరిస్తున్న స్వధర్మమైన సనాతన ధర్మం పరిరక్షణ నినాదం భుజానెత్తుకున్నాడు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో, అందులోనూ ఒక సామాజిక వర్గానికి ప్రతినిధి. ఇలానే కొందరు చూశారు. కానీ తనను ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా చూడడం పవన్కు ఏమాత్రం ఇష్టం లేదు. తాను దేశంలో మెజారిటీ ప్రజల ప్రతినిధిగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందువుల పక్షాన నిలబడి ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు. అయితే కొందరు తనపై కాపు ప్రతినిధి ముద్రను కూడా చెరిపివేసుకోవాలనుకుంటున్నాడట. తను పోరాడుతుంది ఒక సామాజిక వర్గం కోసమే కాదు, మెజారిటీ వర్గీయుల కోసం అనేది పవన్ భావన. పరమతాలను గౌరవిస్తూ స్వధర్మాన్ని ఆచరించడంలో పవన్ ముందుంటాడు. భవిష్యత్తులో రాజకీయంగా సుదీర్ఘకాలం పాటు ఉండాలంటే కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉండడం, ఆ వర్గానికి మాత్రమే అండగా ఉండాలనుకోవడం లేదు. మెజారిటీ వర్గీయుల మద్దతు తనకు ఉండాలన్నదే పవన్ ఆలోచన.
అందుకే ఈ హిందుత్వ నినాదం ఎంచుకొని సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరుబాట పట్టినట్లుగా చెబుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళితే ఎక్కువ మంది ప్రజలు తమకు అండగా నిలబడతారని పవన్ నమ్ముతున్నారట. దీంతో పాటు యువతపై కూడా పవన్ ఆశలు పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో పవన్ కు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదని చెప్పొచ్చు. పవన్ కోసం బట్టలు చించుకొని పరుగెత్తే అభిమానులు సైతం ఉన్నారు. పవన్ కనిపిస్తే చాలు ఆ దేవుడే తమ ఎదుట ప్రత్యక్షమయ్యాడని ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ రికార్డులు బ్రేక్ చేసేందుకు కీలక పాత్ర పోషించేందుకు కూడా యువతే. అలాంటి యువతను సేనలో క్రియాశీలం చేసి ముందుకు వెళ్లాలనే వ్యూహాలు రచిస్తున్నారట. కొన్ని సంవత్సరాల కిందటి వరకు లౌకిక దేశమైన భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తాం అని ఎవరైనా అంటే వాటిని కేవలం ఊహాగానాలుగా పరిగణించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. హిందూ దేశం గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా బహిరంగంగా చర్చిస్తున్నారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చి తీరుతాం అని శపథం చేసిన ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. భారత్ హిందూ దేశమని, ఇందులో ఎలాంటి భిన్నాభిప్రాయాలకు తావు లేదని కూడా వాస్తవం. హిందూ దేశ స్థాపనకు సంబంధించి చట్టపరమైన సామాజిక అంశాల సంక్లిష్టతలు నాణ్యానికి ఒకవైపు అయితే, ఈ డిమాండ్ను ముందుకు తీసుకువెళ్లడంలో హిందుత్వ సంస్థలు నాయకులు పోషించిన పాత్ర మరొక వైపు. ప్రస్తుతం హిందుత్వ నినాదం యువతలో చాలా ఎమోషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ అభిమానులంతా కూడా యువతే. వీరందరి సహకారంతో రాజకీయంగా ఒక బలమైన శక్తిగా మారాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యమని తెలుస్తుంది. అందుకే పవన్ సనాతన ధర్మ పరిరక్షణ ఎజెండా ఎంచుకున్నాడట. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడినా దేశం, ధర్మం అనే మాటలు వినిపిస్తాయి. ఈ మధ్య కాలంలో అది పవన్ వ్యాఖ్యలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు ఏకం కావాలన్నదే పవన్ లక్ష్యం. అందుకే పవన్ పదే పదే సనాతన ధర్మ పరిరక్షణకు పిలుపునిస్తున్నారని పలువురు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. అందులో భాగంగానే వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించారని అంటున్నారు. ఇది హిందువుల పునరేకీకరణ కోసమేనంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, చేతులు ఎవ్వరికీ అంత చిక్కవు. సేవా స్ఫూర్తిని కలిగిన పవన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి. ప్రజల సంక్షేమంపై అంకిత భావం, పట్టుదలతో పనిచేస్తాడు. స్నేహశీలిగా, మానవతావాదిగా ప్రజాసేవలో నిమగ్నమవుతాడు. రాజకీయ ప్రయాణంలో పవన్ సహనం, పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. సంకల్పమే ఆయన బలం, జనహితమే ధ్యేయం. జన సంక్షేమం కోసమే పరితపించే పవన్ ఉన్నట్టుండి తన పంథాను మార్చడంతో దాని వెనుక ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. అయితే పవన్ బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి గెలుపులో పవన్ పాత్ర కీలకం. ఆ గెలుపుతో ప్రధాని మోదీ కూడా పవన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. పవన్ ఒక తుఫాన్ అంటూ అభినందించాడు. ఆ గెలుపుతో పవన్ పై బీజేపీ పెద్దలకు మరింత విశ్వాసం బలపడింది. పవన్ తో కలిసి ఉంటే ఏపీలో రాజకీయంగా బలపడవచ్చు అనేది కూడా బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే పవన్ ను హిందుత్వ వైపు నడిపిస్తున్నారని చర్చించుకుంటున్నారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం, దేవాలయాలను శుద్ధి చేయడం వరకు మాత్రమే పరిమితం కాలేదు. సాధారణంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ సంఘాలు ఎత్తుకునే సనాతన ధర్మ పరిరక్షణ నినాదాన్ని పవన్ టేక్ ఓవర్ చేసుకున్నాడు. పవన్ పార్టీ జనసేన ప్రాంతీయ పార్టీ. లోకల్ పార్టీలకు సంబంధించినంత వరకు ఏపీలో ఈ తీరు కాస్త కొత్తదే. కానీ ఈ నినాదంతో పవన్ ఇప్పుడు జాతీయ నాయకుడైపోయాడు. సనాతన ధర్మ అజెండా ప్రతి హిందువుది. పవన్ ఎత్తుకున్న నినాదం యావత్ హిందూ సమాజం కోసం. నిజంగా సేనాని ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముస్లింలు వారి మతాల గురించి, వారి హక్కుల గురించి మాట్లాడితే ఎవరూ విమర్శించరు. కానీ హిందువు తన మతం గురించి మాట్లాడి దేవుళ్లపై భక్తిభావం ప్రదర్శిస్తే మాత్రం వారిపై మతవాదిగా ముద్ర వేస్తున్నారు. ఈ తీరునే పవన్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. పవన్ తనలో వామపక్ష భావజాలం ఉందన్నాడు. దళిత బహుజనవాదినన్నాడు. అదే చేగువేర పోరాట స్ఫూర్తితో సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడని మరికొందరు విశ్లేషకులు అంటున్న మాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.